హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. చాలా మంది కూడా ఎంత కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళ కష్టానికి సరిపడినటువంటి సంపాదన అనేది లేక చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఇంకా ఖర్చులు అనేవి మరి అవసరాలు అనేవి తీరక అప్పులు పాలైపోతూ ఉంటారు. అంటే ఇక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ప్రతి దానికి, చిన్నదానికైనా పెద్దదానికైనా, దేనికైనా సరే డబ్బు అనేది చాలా అవసరము. కొంతమంది ఏమో ఇట్లా చూసిన వాళ్ళు అట్లా పెద్దోళ్ళు అయిపోతారు. అంటే కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అనుకుంటారు, చూసి ఆశ్చర్యపోతారు, రే నిన్నటిదాకా అసలు వీడికేం లేదు, ఇవాళేంటి ఇంత సంపాదించాడు అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటాం అనమాట. కొంతమంది ఏమో చిన్న పిల్లలప్పటి నుంచి చాకరీ చేస్తానే ఉంటారు, ఏదో ఒక పనికి వెళ్తానే ఉంటారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కూడా వాళ్ళకి ఏమన్నా వెనకమాల ఒక రూపాయి వెనకేసుకోవటం కానీ, ఏదన్నా ఆస్తులు కొనటం కానీ ఇలా ఏమీ ఉండదు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి పనికి వెళ్తేనే తిండికి జరిగిద్ది, లేకపోతే వాళ్ళంతే ఆగిపోతారనమాట. అట్లాగా మనకేంటంటే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది కూడా చాలా ముఖ్యం. కలుసుబాటు అనేది లేకుండా మనం ఎంత కష్టపడినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి అదృష్టాన్ని మనం నమ్ముకుంటే మనకు రకరకాలుగా కలిసి రావటానికి, ఏదంటే ఎంతసేపటికి రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్లుగా ఉండకూడదు. మనకేంటి ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితులు కూడా మారిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రతి దానికి రేట్లు పెరిగినాయి. ఇవాళ రూపాయి, 100 రూపాయలు, వేలకి లక్షలకు విలువ లేదు, అంతా కోట్లు. షార్ట్ కట్ లో సంపాదించాలి. జనం టార్గెట్ అల్లా ఇదే, షార్ట్ కట్ లో సంపాదించాలి, పెద్దోళం అయిపోవాలి, బాగా సంపాదించాలి, డబ్బు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తపన పడిపోతా ఉంటారు. కానీ ఏం చెయ్యాలో అర్థం కాదు, చేస్తానే ఉంటారు కానీ అక్కడే ఉండిపోతా ఉంటారు. అలాగా మనకు బాగా కలిసి రావాలంటే మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకి పూజలతో పాటుగా పరిహారాలు అనేవి కూడా మనకు బాగా కలిసి వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా చేసుకుంటారు. మీరు చూడండి, కావాలంటే బాగా కోటేశ్వరులో ఇళ్లలో ఎక్కువ శాతం పూజలు చేసుకుంటా ఉంటారు. ఎక్కువగా వాళ్ళు పూజలు చేసుకోవటము, గుళ్ళకు వెళ్తాము, చిన్న చిన్నవి ఇలాంటి రెమెడీస్ చేసుకోవటం, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఎక్కువగా అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి పనులకి వెళ్తమే సరిపోయిద్ది, వీళ్ళు ఇలాంటివి నమ్మరు. మాకు అలాంటివి చేసుకుంటా కూర్చుంటే ఎలా కుదిరిద్ది, జరగవు మాకు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ చిన్న చిన్నకి మనకి ఈజీగా సింపుల్గా ఉండేటటువంటి రెమెడీస్, మనం పరిహారాలు కొన్ని చేసుకుంటుంటే మనకి బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అంటే కష్టానికి సరిపడేటువంటి సంపాదన రావటం, ఏదైనా పనికి వెళ్ళే కాడ డబ్బులు పెంచడం, ఎక్కువగా ఇవ్వటము, మనం ఏదైనా సపోజ్ ఏమైనా కొనుక్కుంటే వాటికి రేట్లు రావటము, ఇలా రకరకాలుగా కలిసి వచ్చింది. అలా జరిగినప్పుడు మనకి డబ్బు అనేది విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేదండి, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇవి నమ్మకంతో చేయాలి, రహస్యంగా చేయాలి. ఏ పరిహారం అయినా సరే ఎవరికి చెప్పకూడదు. ఇలా చేసామని చెబితే ఎలాంటి రిజల్ట్ ఉండదు. అలాగే నమ్మకంతో చేయాలి. దీనికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదు, దీనికి వచ్చేసి మీరు సింపుల్గా 2 లవంగాలు తీసుకోండి. మీరు రాత్రి కొనుక్కునేటప్పుడు చేసుకోండి. పగలు పనులు మానుకోవాల్సిన పని లేదు. మీ పనులన్నీ అయిపోయి మీరు మంచం మీద కొనుక్కుంటామని అనుకున్నప్పుడు 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలను తీసుకోండి. పువ్వు గిల్లేసి ఉంటాయి, అవి మనకు పరిహారానికి పనికిరావు. పువ్వు గిల్లేసి ఉన్నాయి, ఇదిగో ఇలా ఉంటాయి, ఇవి పనికిరావు మనకి. పువ్వున్న లవంగాలను చక్కగా 2 లవంగాలను తీసుకొని మీరు ఎడం చేతిలో పట్టుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. డబ్బు అనేది చాలా అవసరం ఎవరికైనా సరే. మాకు బాగా డబ్బు సంపాదించాలి, మాకు బాగా కలిసి రావాలి అని చెప్పి మాకు పని చేయటానికి శక్తినివ్వమని, మాకు ఇట్లా రోజు పని ఉండాలి, ఇలా మీ కోరిక అంతా చెప్పుకొని మీరేం చేస్తారు, మనసులో అనుకొని ఎడం చేతిలో పట్టుకొని మీ తల చుట్టూతా అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పేసుకొని మీరు ఈ లవంగాలను తీసుకెళ్ళి తెల్లారిన తర్వాత ఏదన్నా పారే నీళ్ళలో పడేయండి. మాకు పారే నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్క అని చెప్పి మీరు అనుకుంటే ఎవరు తొక్కన చోట కానీ ఎక్కడో ఒక చోట పడేసేయండి. లేదా చెట్టు మొదట్లోనైనా వేసేయచ్చు. మీకు ఇళ్లలో చెట్లు ఉంటాయి కదా, అలా చెట్టు మొదట్లోనైనా వేసేయచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. మనకేంటంటే ఈ లవంగాలు అనేవి చాలా శక్తివంతమైనవి. లవంగాలు మనకి ప్రకృతి పరంగా లభించాయి, మనిషి తయారు చేసే కాదు కదా. మనకి ప్రకృతి పరంగా చెట్ల ద్వారా లభించేటటువంటివి ఈ లవంగాలు అనమాట. ఈ లవంగాలు చాలా మనకి రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో మనకి పరిహారాలకు కూడా చాలా ఘాటుగా ఉంటాయి అనమాట. మనకి ఇలా తల చుట్టూ తిప్పేసుకున్నప్పుడు ఏంటంటే
మనలో ఉన్నటువంటి ఏదన్నా దిష్టిలు కానీ దోషాలు కానీ ఇలాంటివన్నీ పోయి మనకు శక్తి పని చేసుకోవటానికి మంచిగా శక్తి రావటము, బాగా ఆరోగ్యంగా ఉండటము, మనలో ఆశను కలిగించటము, ఇలాంటివన్నీ చేయటానికి మన చుట్టూతో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తిని తీసేయడానికి ఇలా చుట్టూతో తిప్పేసుకున్నప్పుడు ఆ దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసుకోండి. ఇంకా రెండో పరిహారం ఏం చేస్తారంటే, కొంతమంది ఇళ్లలో తరచూ గొడవలు పడతా ఉంటారు. అలా గొడవలు పడతా ఉంటుంటే భార్యాభర్తలు గొడవలు పడతా ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోతుంటే ఏంటంటే ఆ ఇంట్లో మగోడికి ఏదన్నా చెయ్యాలి, సంపాదించాలి ఇలాంటి ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోయిద్ది. అలా ఎప్పుడు గొడవలు లేకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా ఆ అనుగ్రహం అనేది తొందరగా ఉంటది. గొడవలు ఉన్న ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చిద్ది. అలా కాకుండా చక్కగా గొడవలు లేకుండా బాగా సంపాదించుకొని మీకు కలుసుబాటు రావాలంటే, మీకు ఇళ్లలో గొడవలు తగ్గాలంటే రెండు లవంగాలు తీసుకొని, ఇది కూడా రాత్రి పడుకునే ముందల మీ మనసులో కోరిక చెప్పుకొని, మేము భార్యాభర్తలం గొడవ పడకూడదు, మాకు ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి, మాకు బాగా సంపాదించుకోవాలి, మేము ప్రేమగా ఉండాలని చెప్పేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ 2 లవంగాలను కొనుక్కునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. దిండి కింద పెట్టుకుంటే మాకు ఎలాగ పోతాయి అని చెప్పి అనుకుంటే ఒక చిన్న తెల్లని పేపర్లో ఈ 2 లవంగాలు పెట్టేసుకొని దిండి కింద కానీ లేదా దిండి లోపల గలీబ్లో కానీ పెట్టుకొని కొనుక్కోండి. అలా చేయటం వల్ల మీకేంటంటే ఫస్ట్ గొడవలు తగ్గిపోతాయి. సంపాదన అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయని నేను అన్నండి. ఎప్పుడు కూడా అలా నెగిటివ్గా ఆలోచించమాకండి. మనకేంటంటే కలుసుబాటు రావటానికి, అదృష్ట ద్వారాలు తెరుచుకోవటానికి ఇలాంటివి చేసినప్పుడు మనకు అదృష్టం కలిసి రావటానికి అవకాశం ఉంటది. కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి. వెంటనే వచ్చి పడతాయి, కోట్లు వచ్చి పడతాయి, ఇలాంటి వాటి గురించి ఇలా ఎప్పుడు అనుకోవద్దు. మనం చేసే పనిలో సక్సెస్ కోసం, అది అప్పుల సమస్యలు, చాలా మంది అప్పులతో బాధపడతా ఉంటారు. అలాంటి అప్పులన్నీ తీరిపోవటానికి, మనం ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగటానికి, ఇలాంటి వాటికి మనకు బాగా కలిసి రావడానికి, మనకి అప్పులు అనేవి లేకుండా కమ్మగా ఇంట్లో జరిగితే సరిపోదా, అలాగా మనకు కలిసి రావడానికి అదృష్టం అనేది బాగుంటది అనమాట. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ శక్తిని మనం తల కింద పెట్టుకొని కొనుక్కున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏమన్నా నెగిటివ్ ఆలోచనలు, దోషాలని వీటన్నిటిని తీసేయటానికి, ఇంట్లో ఏమన్నా దోషాలు ఉంటే తీసేయటానికి, మనకు డబ్బు 4 రకాలుగా కలిసి రావటానికి, ఇలాంటి వాటికి మనకు బాగా సహాయపడతాయి. కాబట్టి మీరు ఈ 2 పరిహారాలు చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే జీవితాన్ని శాసించేది డబ్బే. అది లేకుండా ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండలేరు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.